ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండియాలో ఇప్పుడిప్పుడే డేటా సెంటర్స్ అనేవి రావడం మనం చూస్తున్నాం. రీసెంట్గా వైజాగ్లో కూడా ఒక స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ మనకు వీడియోలో మాట్లాడుకున్నాం. మరి యుద్ధం ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఫస్ట్ టైం యూఏఈలో ఉన్నటువంటి అమెజాన్ వెబ్ సిరీస్ డేటా సెంటర్ పైన మిజైల్ పడడం అనేది, మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అంటే? ఇప్పటి వరకు మనం డేటా సెంటర్స్కి ఉన్న థ్రెట్స్ ఏంటంటే పవర్ అప్ అండ్ డౌన్ అయినా ఎఫెక్ట్ అవుతుంది, లేదా సైబర్ సెక్యూరిటీస్ వల్ల డేటా బ్రీచ్ అవుతుంది. ఈ రెండు వాటిని చూసుకున్నారండి. యుద్ధాల వల్ల కూడా ఇవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి హిస్టరీలో ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్స్ మీద ఎఫెక్ట్ జరిగిందండి. నిన్న ఇరాన్ వాళ్ళ క్షిపణి దాడితోటి అది ఎఫెక్ట్ అయిందనమాట. దాంట్లో కరెంట్ మొత్తం ఆగిపోయి పనిచేయడం ఆగిపోయిందనమాట. ఇప్పటి వరకు ఏంటంటే మిడిల్ ఈస్ట్ మొత్తానికి సెంట్రల్గా యూఏఈ ఉంటుంది, అక్కడ ఉంటే స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటే ప్రొడక్షన్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆల్మోస్ట్ ఆల్ అరాకిల్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. ఇప్పటి వరకు స్టెబిలిటీ బాగానే ఉండేది ఆ ప్లేస్లో. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అండ్ వీళ్ళు క్షిపణి దాడిలో ఎఫెక్ట్ అయ్యేసరికల్లా అండ్ గల్ఫ్లో ఉన్న ఈ డేటా సెంటర్స్ ఫ్యూచర్లో ఎంతవరకు సేఫ్టీ అనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఆన్లైన్ సర్వీస్ మొత్తం కూడా ఈ డేటా సెంటర్స్ నుంచే డేటాను రన్ చేస్తూ ఉన్నారు. దానికి ఏదైనా అయిందంటే మొత్తం ఆన్లైన్ డేటా మొత్తం ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇవాళ బ్యాంకింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మొత్తం A to Z అన్ని ఆన్లైన్స్ అక్కడి నుంచి రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు దాకా ట్రెడిషనల్గా ఏంటంటే పవర్ వల్ల డౌన్ అవుతాయి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ సరిగా లేకపోతే డౌన్ అవుతాయి అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి జియోగ్రఫికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇవి పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉందని విషయం అర్థమవుతుంది అనమాట. డెఫినెట్గా ఇప్పుడు దాకా గల్ఫ్ రీజన్లో ఒక సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది అండ్ లైఫ్ స్టైల్ ఫ్రీడమ్ ఉంటుంది అనుకునే వాళ్ళకి లాస్ట్ 36 అవర్స్లో చాలా క్వశ్చన్స్ పడి ఉండేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం ఆపేశారు. అండ్ ఒకేసారి ఇరాన్ వాళ్ళు ఆల్మోస్ట్ 11 సౌదీ ఏరియా చుట్టుపక్కల కంట్రీస్ మొత్తం మీద కూడా, అంటే అమెరికన్ మిలిటరీ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద అటాకులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాంతో ఫస్ట్ టైం అనమాట గల్ఫ్ రీజన్లో ఇట్లా మల్టిపుల్ కంట్రీస్లో ఎఫెక్ట్ అవటం అనేది అండ్ ఫస్ట్ టైం డేటా సెంటర్స్ మీద కూడా అటాకులు జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఇండియాకి వచ్చే సెంటర్స్ కూడా ఎక్కువ అవుతాయి ఇలాంటి జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇండియాలో స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇప్పుడు ఈ ఇరాన్ వాళ్ళు అటాక్ చేసే డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఇండియాలో 1000 వదిలేరు దగ్గర దగ్గర. డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇండియాలో పడలేదు, ఒక్క మనిషి కూడా సావలేదు, ఒక్క ఆస్తి కూడా నష్టం జరగలేదు. కాబట్టి ఇండియాలో మోర్ సెక్యూర్ సిస్టమ్ ఉందనే విషయం ప్రపంచానికి బాగా అర్థం అవుతుంది అనమాట. డెఫినెట్గా డేటా సెంటర్స్ వరల్డ్ వైడ్కి పెట్టే వాళ్ళకి ఇప్పటి నుంచి ఏంటంటే యుద్ధాలు జరిగితే ఫ్యూచర్లో మన దానికి ఎంత సేఫ్టీ సెక్యూరిటీ అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది ఏషియా మొత్తం మీద కూడా మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అంటే అది ఇండియా అనే విషయం. డెఫినెట్గా మోర్ వెయిటేజ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే ఒకే జియోగ్రఫీ ఏరియాలో ఒకే లొకేషన్లో కనుక డేటా సెంటర్లు అన్నీ వస్తే కనుక ఆ ఏరియా అటాక్ జరిగితే ఏం జరిగింది అనే విషయం ఫస్ట్ టైం అర్థమవుతుంది ప్రపంచానికి. కాబట్టి ముందు రోజుల్లో వాళ్ళు డీసెంట్రలైజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్ సిరీస్ ఇది అటాక్ అయింది కదా సార్, దాడిలో భాగంగా మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ నష్టం ఎలా ఉంటుంది? బేసికల్గా ఆ అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళది వాళ్ళు అటాక్ అయింది AWS సర్వీసెస్ ఒక డేటా సెంటర్లో అనమాట. వాళ్ళకి మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి బ్యాకప్ ఉండొచ్చు మళ్ళీ అదే ఏరియాలో. బట్ ఫస్ట్ టైం ఒక డేటా సెంటర్ క్లోజ్ చేయడం అనేది అనమాట ఈ రీజన్ తోటి. కాబట్టి డేటా సెక్యూరిటీ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా బెటర్ లొకేషన్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు లేని రిస్క్ కొత్తగా ఇప్పటి నుంచి రిస్క్ ఇది ఉంటుంది అనమాట. అందుకని వార్ ప్రోన్ ఏరియాస్లో వరకు డేటా సెంటర్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే యుద్ధ ప్రభావంతో చాలా రంగాలపైన ఇంకా గోల్డ్, సిల్వర్ పైన అనుకుంటున్నాం, కానీ కొత్తగా డెఫినెట్గా డేటా సెంటర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు దాకా లేదు, అది ఇప్పుడు దాకా లేదు. వాళ్ళు ఎంతప్పటికి ఏంటంటే బిజినెస్ దగ్గరలో కనుక్కుంటే డేటా సెక్యూరిటీ సరిపోతుందేమో అనుకునేవాళ్ళు. న్యాచురల్గా మిడిల్ ఈస్ట్లో అన్నిటికీ హబ్ ఏంటంటే UAE అనమాట. పొలిటికల్గా వెరీ సేఫ్టీ అది. అందుకని అక్కడి నుంచి మెజారిటీ డేటా సెంటర్లు అన్ని రన్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ వాటి మీద ఎఫెక్ట్ అయ్యే సర్కిల్ ఏంటంటే ముందు రోజులు ఇంకేం జరుగుతుంది ఎవరికి తెలియదు. డెఫినెట్గా వాళ్ళకి క్వశ్చన్ వచ్చింది అనమాట, ఎంతవరకు సేఫ్టీ ఇక్కడ ఉంచుతాయి అనే విషయం. అందుకని డెఫినెట్గా ఇండియాకి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంది డేటా సెంటర్లు దీనివల్ల అనమాట. అంటే ముందు రోజుల్లో ఈ సైబర్ సెక్యూరిటీ పవర్ వీటన్నిటికన్నా ముందు
అండ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ టెర్రరిస్టుల అటాక్ నుంచి ప్రొటెక్షన్ కావాలనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. డెఫినెట్గా ఇండియాకి మోర్ వెయిటేజ్ ఇస్తారు, ఇండియాకు మోర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా సరే ఇప్పటి వరకు గల్ఫ్ రీజన్లో ఒక సేఫ్ సెక్యూర్ ఉంటుంది అని అనుకునే వాళ్ళకి లాస్ట్ 38 అవర్స్లో ఏం జరిగింది అనేది ఒక గుణపాఠం లాగా ఉంటుంది అనమాట. ఏ కంట్రీలో అయినా సరే పొలిటికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇలా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంటుంది అనే విషయం అర్థమవుద్ది అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఎప్పుడు గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందైనా కూడా, బట్ ఇరాన్ ఇలా మల్టిపుల్ కంట్రీస్ మీద ఒకేసారి యూఎస్ బేస్ల మీద అటాక్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఇది 4-5 వీక్స్ వరకు ఉండొచ్చు అంటున్నారు. ఈ 4-5 వీక్స్ కల్లా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ ఏమొద్దు మనకే తెలియదు. అందులో ఆరామ్కో మీద అటాక్ అంటే మనం ఊహించలేము, వరల్డ్లోనే మనది బిగ్గెస్ట్ రిఫైనరీ అది, దాని మీద అటాక్లు అంటే మనం ఊహించలేం కదా, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం అనేది ఊహించలేం కదా. సో అట్లా ఇప్పుడు టోటల్ గల్ఫ్ టూరిజం మొత్తం కూడా డౌట్ఫుల్ అనమాట ఇప్పుడు దాకా ఇదేనా ఉంటుంది. కాబట్టి ముందు రోజుల్లో గల్ఫ్ కూడా మిగతా ప్లేస్ లాగానే అంత సేఫ్ కాదు, అండ్ బిజినెస్లు కూడా డీసెంట్రలైజ్ చేయాలనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా ఇండియాకి అంతకంత వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అమెజాన్ వెబ్ సర్వీస్లో ఏదైతే ఇప్పుడు జరిగిందో అది ముందు రోజుల్లో డేటా సెంటర్లు పెట్టే వాళ్ళకి ఒక గైడ్ లాగా వర్క్ చేస్తుంది, అండ్ బెటర్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ టెర్రరిస్ట్ అటాక్లు ప్లేస్కి మూవ్ అవుతాయి అనుకోవచ్చు. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పాల్గొంటే అంటే పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మార్చి 14, 15 తారీఖులో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 2 రోజులు నిర్వహించబోయే ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్స్ పైన మీకున్న ప్రతి డౌట్ను కూడా క్లియర్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 అవర్స్ ఉంటుంది, 3 డేస్ ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.